హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సంచారి. మనం ఈరోజు తమిళనాడులో ఒక హిడెన్ హిల్ స్టేషన్ అయిన వాల్పరాయి గురించి తెలుసుకుందాము. ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాల్పరాయిని ద సెవెంత్ హెవెన్ అని పిలుస్తారు. దాంతోపాటు మినీ మున్నార్ మరియు ద ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ వాల్పరాయి గురించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఈ వాల్పరాయి వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లాలో ఉంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి పొల్లాచి రైల్వే స్టేషన్. మన తెలుగు రాష్ట్రాల నుంచి పొల్లాచికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. వాల్పరాయి వచ్చేసి మనకు వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. ఇది సీ లెవెల్కు దాదాపు 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇక్కడ మనకు చాలా టీ ఎస్టేట్స్ ఉంటాయి, దాంతోపాటు చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, లేక్స్ ఉంటాయి, 40 హెయిర్ పిన్ బెండ్స్ కూడా ఉంటాయి. మీరు వచ్చే దారిలో ఆ బెండ్స్కి ఓవరాల్గా సైడ్లోకి మనకు చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు మాన్సూన్లో వస్తే క్రేజీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మనం బెస్ట్ టైం టు విజిట్ వాల్పరాయి గురించి మాట్లాడుకుందాము. వాల్పరాయి ఏంటంటే 365 డేస్ కూడా బాగానే ఉంటుంది. ఇన్ కేస్ మీరు మంచిగా మాన్సూన్లో అయితే వాటర్ ఫాల్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు మాన్సూన్లో వెళ్ళండి. మంచి లష్ గ్రీన్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అలానే మీరు వింటర్లో కూడా వెళ్ళొచ్చు. మీరు ఊటీలో ఉన్నంత చల్లగా అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ ఒక్కటి స్కిప్ చేయండి, ఎందుకంటే కొంచెం హ్యూమిడిటీ చాలానే ఉంటుంది. సో ఆ టైం ఒక్కటి మట్టుకు స్కిప్ చేయండి. ఇప్పుడు మనం వాల్పరాయిలో స్టే గురించి మాట్లాడుకుందాము. వాల్పరాయిలో ఏంటంటే బడ్జెట్ హోటల్స్, హాస్టల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. హాస్టల్స్ మట్టుకు లేవు. ఓన్లీ బడ్జెట్ హోటల్స్ మీకు మ్యాక్స్ 700 to 800లో లభిస్తాయి. అవి కానీ కొంచెం సిటీకి కొంచెం దూరంగా ఉంటాయి. సో చూసి ప్లాన్ వేసుకోండి. మీకు మంచి సిటీలోనే కావాలంటే మీకు 1000 to 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ ఒక ఇద్దరు వెళ్ళండి, మంచి షేరింగ్లో ఈచ్ 600 రూపీస్లో అయిపోతుంది. కేస్ మీరు వాల్పరాయిలో నైట్ స్టే చేస్తే ఇంకా మీకు టైం మిగిలితే మీరు ఏం చేస్తారంటే అక్కడ నుంచి మనకు అతిరపల్లి వాటర్ ఫాల్ చాలా దగ్గరగా ఉంటుంది. వెళ్ళి ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి. అలానే మనకు వాల్పరాయి నుంచి అతిరపల్లికి వెళ్ళే మార్గం వచ్చేసి మనకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాంట్లో మనం వైల్డ్ యానిమల్స్ని కూడా చూస్తాము. కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి. ఇప్పుడు మనం లోకల్ సైట్ సీయింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి ఏంటంటే మనం బస్సులో దిగగానే టెంపుల్కి ఆపోజిట్లో దిగుతాము. అక్కడే మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని పక్కనే మనకు ఆటోస్ ఉంటాయి. వాళ్ళతో కోఆర్డినేట్ అవుతే వాళ్ళు మీకు ఆటో కావాలా, క్యాబ్ కావాలా అనేది వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్పరాయిలో ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ చాలా దూరంలో ఉంటాయి. మీరు బైక్తో వచ్చారనుకోండి, మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడికి సోలో వచ్చి షేరింగ్లో తీసుకుందామంటే మీకు చాలా కష్టము. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ గురించి అంత మనకు ఫెసిలిటీస్ లేవు. సో మీరు ఏం చేస్తారంటే గ్రూప్గా వస్తే క్యాబ్ మాట్లాడుకోండి. సోలోగా వచ్చేటట్టయితే మీరు డైరెక్ట్ స్కూటీ తీసుకొని వచ్చేయండి. ఇక్కడ మనకు సైట్ సీయింగ్ కోసం ఆటోస్ ఉంటాయి మరియు క్యాబ్స్ ఉంటాయి. ఆటోస్ వచ్చేసి పర్ డే 1200 to 1500 రూపీస్ తీసుకుంటారు. క్యాబ్స్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాల్పరాయి నుంచి చాలా దూరంలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవిటిని కవర్ చేయడానికి ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు అనుకుంటా. ఒకసారి మీరు వెళ్ళే ముందు ప్రాపర్గా మాట్లాడుకొని స్టార్ట్ చేయండి ప్యాకేజ్ వచ్చి. ఇప్పుడు మనం వాల్పరాయి ఎలా రీచ్ అవ్వాలనేది తెలుసుకుందాము. వాల్పరాయి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి పొల్లాచి రైల్వే స్టేషన్. మనకు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మనకు డైరెక్ట్ కనెక్టివిటీ లేదు పొల్లాచికి. సో మీరు ఏం చేస్తారంటే మీరు తిరుపతి నుంచి వచ్చిన, విజయవాడ నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన డైరెక్ట్ కోయంబత్తూర్కి వచ్చేయండి. సో కోయంబత్తూర్ నుంచి పొల్లాచి 1.5 అవర్లో మనం వచ్చేయచ్చు. అలానే దిండిగల్ కూడా రావచ్చు. దిండిగల్ నుంచి 2 hours పడుతుంది. సో కోయంబత్తూర్కు మనకి ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి కోయంబత్తూర్ వచ్చేయండి ఫస్ట్. అక్కడ నుంచి మనం వేరే ట్రైన్లో కానీ బస్లో కానీ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. కోయంబత్తూర్ రీచ్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే మనకు లోకల్ ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి, నార్మల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ అవి లేదంటే మీరు బస్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బస్సెస్ ఉంటాయి. అయితే మనము ఇక్కడ తమిళనాడులో టీఎన్ బస్ ఇన్ఫో అనే యాప్ ఉంటుంది, తమిళనాడు గవర్నమెంట్ది. ఇక్కడ బస్సెస్ ఎప్పుడు ఉంటాయి, వాటి టైమింగ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం బైక్ రెంటల్ గురించి మాట్లాడుకుందాము. బైక్ రెంటల్స్ ఏంటంటే మనకు కోయంబత్తూర్లో ఉంటాయి, అలాగే పొల్లాచిలో కూడా ఉంటాయి. కోయంబత్తూర్ నుంచి అయితే మీకు చాలా జర్నీ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ పొల్లాచి వెళ్ళేసి పొల్లాచిలో తీసుకోండి. పొల్లాచి నుంచి 70 kilometers కాబట్టి ఈజీగా వెళ్ళి రావచ్చు. మీరు పొల్లాచి బైక్ రెంటల్స్ అని గూగుల్ సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే నమ్మబడి అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే మనకు వీళ్ళ దగ్గర స్కూటీ రెంటల్స్ ఉంటాయి, బైక్ రెంటల్స్ ఉంటాయి, కార్ రెంటల్స్ కూడా ఉంటాయి. మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. స్కూటీ వచ్చేసి పర్ డే 700 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుందాము. ఫుడ్ నేను తిన్నదైతే బాగానే ఉంది. ఫుల్ మీల్స్కు 150 రూపీస్ తీసుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీల్స్నే ట్రై చేయండి. బిర్యానీ తిన్నారనుకోండి అసలు వేస్ట్, అసలు చెత్తలాగా ఉంటుంది. సో నా బెస్ట్ సజెషన్ మట్టుకు మీల్సే తీసుకోండి. ఫుల్ మీల్స్ వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటారు. సైట్ సీయింగ్ గురించి నేను ఎలా కవర్ చేశాను, మీరు ఎలా కవర్ చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఎలా సైట్ సీయింగ్ స్టార్ట్ చేయాలనేది చూపిస్తాను, పదండి. గైస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ పొల్లాచికి ట్రైన్స్ లేవు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ దిండిగల్ అయినా రావాలి, లేదా కోయంబత్తూర్ అయినా రావాలి. కోయంబత్తూర్ నుంచి పొల్లాచి 1 to 1.5 hour టైం పడుతుంది. దిండిగల్ నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 2 hours జర్నీ టైం పడుతుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ కోయంబత్తూర్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. కోయంబత్తూర్ నుంచి 1 to 1.5 hour మీరు పొల్లాచి రీచ్ అవుతారు. పొల్లాచిలో స్కూటీ ఆర్ కార్ రెంట్ తీసుకొని డైరెక్ట్ ట్రిప్ స్టార్ట్ చేయొచ్చు. మీరు స్కూటీ రెంట్ తీసుకోకుండా ఇంకా అల్ట్రా బడ్జెట్లో తక్కువలో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే పొల్లాచిలో 2 బస్ స్టాండ్లు ఉంటాయి. ఒకటి న్యూ బస్ స్టాండ్, ఇంకోటి ఓల్డ్ బస్ స్టాండ్. మీరు ఎక్కడి నుంచి వచ్చినా బస్సెస్ మనకి ఎక్కడంటే ఓల్డ్ బస్ స్టాండ్లో దింపేస్తాయి. మనం ఓల్డ్ బస్ స్టాండ్కు ముందు ఆపోజిట్గానే మనకు న్యూ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచే మనకు వాల్పరాయికి వెళ్ళే బస్సెస్ చాలా ఉంటాయి. పొల్లాచి నుంచి వాల్పరాయి దాదాపు 70 kilometers వస్తుంది. జర్నీ టైం వచ్చేసి 3 to 4 hours జర్నీ టైం పడుతుంది. టికెట్ ఫేర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 60 to 70 రూపీస్ మధ్యలోనే ఉంటుంది. తమిళనాడులో బస్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చీపు. మీకు ఇన్ కేస్ మీరు అల్ట్రా బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే మీరు మంచి బస్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. వాల్పరాయికి మీరు బస్లో వెళ్తున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బస్లో ఫ్రంట్ సీట్లో కూర్చోండి. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మనకు వ్యూస్ అన్ని చాలా క్లియర్గా కనిపిస్తాయండి. యాక్చువల్లీ నా వాల్పరాయి ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నానంటే నేను కొడైకెనాల్ నుంచి పళని వచ్చి, పళని నుంచి పొల్లాచి వచ్చి, పొల్లాచిలో బైక్ రెంట్ తీసుకొని నేను బైక్ మీద ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమైందంటే నాకు పళనిలో చాలా టైం లేట్ అయిపోయింది దర్శనానికి. సో నేను ఏం చేశానంటే డైరెక్ట్ బస్లో వెళ్ళిపోయాను. నేను మాన్సూన్ టైంలో వస్తాను, మాన్సూన్ టైంలో వచ్చి మంచిగా నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఎలా కవర్ చేయాలనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు చూడండి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ మీరు కోయంబత్తూర్ రీచ్ అవ్వాలి. కోయంబత్తూర్ నుంచి పొల్లాచి రీచ్ అవ్వాలి. మీరు పొల్లాచి రీచ్ అయ్యేసరికి దాదాపు మార్నింగ్ 8 to 9 మధ్యలో టైం అవుతుంది. మీరు పొల్లాచిలోనే ఏదైనా చిన్న హోటల్లో ఫ్రెష్ అయ్యేసి అక్కడే మీకు స్కూటీ రెంట్ తీసుకోండి. స్కూటీ ఆర్ బైక్ ఏదైనా మీకు కార్ రెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొని మీరు జర్నీ స్టార్ట్ చేసే లోపు దాదాపు మార్నింగ్ 10 to 11 మధ్యలో టైం పడుతుంది. ఇప్పుడు పొల్లాచి నుంచి వాల్పరాయి వెళ్ళే దారి ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జర్నీలో మనం దాదాపు 40 హెయిర్ పిన్ బెండ్స్ని చూస్తాము. ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్కి ఒక్కొక్క యానిమల్ని డెడికేట్ చేశారు. ఈ రూట్లో మనం వైల్డ్ యానిమల్స్ని కూడా చూడవచ్చు. ఇన్ కేస్ మీరు లక్ ఉంటే మీరు చూస్తారు. దాంతోపాటు ఈ రూట్లో మనకి ఏంటంటే ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్స్ చాలా ఉంటాయి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయండి. ఆల్మోస్ట్ పొల్లాచి నుంచి నేను ఒక 2 hours జర్నీ చేశాక నేను వాల్పరాయి దగ్గరికి వచ్చేసాను. ఈ దగ్గరికి రాగానే అసలు ఈ వ్యూస్ చూడండి, ఈ టీ ఎస్టేట్స్, ఈ కాఫీ ప్లాంటేషన్స్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు మున్నార్ ఏమైనా ప్లాన్ చేస్తే కంప్లీట్గా అవి క్యాన్సిల్ చేసేసుకొని ఫస్ట్ మీరు వాల్పరాయికి వెళ్ళిపోండి. ఇక్కడ చాలా టీ ఎస్టేట్స్ ఉంటాయి, పీస్ఫుల్ క్లైమేట్ ఉంటుంది, క్రౌడ్ ఏమి ఉండదు, చాలా బాగా నీట్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. వాల్పరాయి ఇంకొక 5 to 10 yearsలో చాలా ఫేమస్ అయిపోతుంది. అప్పుడు మాత్రం ఘోరంగా క్రౌడ్ వచ్చేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే వాల్పరాయిలో చాలా మట్టుకు ప్రైవేట్ టీ ఎస్టేట్స్ ఉంటాయి. దాంట్లోనే మీకు చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. జనరల్గా వాళ్ళు అలో చేయరు. బెస్ట్ టైం ఏంటంటే సాటర్డే సండేస్లో ఓపెన్ చేస్తారు. ఆ టైంలో ప్లాన్ చేసుకుని మనకి వాల్పరాయిలో ఏంటంటే పొల్లాచి నుంచి స్టార్ట్ అయినప్పుడే మనకు టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మీరు ఎలా కవర్ చేయాలనేది.
ఫైనల్గా మనం వాల్పరాయ్ ఫోటో పాయింట్ దగ్గరకు వచ్చేసాము. మీరు వీడియోలో చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ ప్లేస్ మాత్రం అసలు క్రేజీ ఉంది. లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు కదా. బస్ ఛార్జ్ 70 రూపీస్ ఏమో తీసుకున్నారు, కానీ లొకేషన్స్ మాత్రము వర్త్, దానికి 100% వర్త్. చుట్టూ టీ ఎస్టేట్స్, కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో రూటు. దీంట్లో మనం జర్నీ చేస్తుంటే అసలు ఒక ప్యారడైజ్ లాగా ఉంటుంది. అందుకనే వాల్పరాయ్ని ది ప్యారడైజ్గా పిలుస్తారు. మీరు వాల్పరాయ్లో మంచిగా ఎంజాయ్ చేయాలంటే మీరు డైరెక్ట్ బైక్ తీసుకుని వచ్చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం నెక్స్ట్ ఇంకొక క్రేజీ ప్లేస్కి వచ్చేసాము. ఈ ప్లేస్ మీరు ఏదో ఒక రీల్లో చూసే ఉంటారు, అది మనకి ఇక్కడ వాల్పరాయ్లోనే ఉంది. ఈ హౌసెస్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టీ ఎస్టేట్స్లో వర్క్ చేసే వాళ్ళ కోసం వీటిని క్రియేట్ చేశారు బ్రిటిష్ కాలంలో. ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా మూవీస్ షూట్ చేశారు. దాంతోపాటు దీని చుట్టూ ఎత్తైన కొండలు మరియు టీ ప్లాంటేషన్స్ ఉండడం వల్ల ఈ ప్లేస్ మామూలుగా ఉండదు, క్రేజీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. దాని నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనం కామాక్షి అమ్మవారి టెంపుల్ని చూస్తాము. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఈ టెంపుల్ కూడా ఎత్తైన కొండల మధ్యలో ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ చాలా టీ ఎస్టేట్స్ ఉంటాయి, దానివల్ల ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మంచి టీ ఎస్టేట్స్ మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది చూడడానికి క్రేజీ ఉంది కదా. అదేంటంటే టీ ఫ్యాక్టరీ అంట. ఇక్కడ టీని, కాఫీని ఎలా ప్రాసెస్ చేస్తారనేది క్లియర్గా చూడవచ్చు. రైట్ సైడ్లో ఈ అయ్యర్పడి వాళ్ళది ఒక హాస్పిటల్ కూడా చూస్తాము. ఇది కూడా బ్రిటిష్ కాలం నాటిదే. మీరు బయట నుంచి చూసినా మీకు అర్థమైపోతుంది. ఆర్కిటెక్చర్ మొత్తం చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఇది ఎందుకు నిర్మించారంటే ఇక్కడ ఈ టీ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళ కోసం, కార్మికుల కోసం, అక్కడే ఇక్కడ నివసించే కుటుంబాల కోసం దీన్ని అప్పుడు నిర్మించారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు అయ్యర్పడి ఈ టీ ఎస్టేట్ దాదాపు 8,000 ఎకరాల్లో ఉంటుంది. దానివల్ల ఇవన్నిటిని ఇక్కడ నిర్మించారన్నట్టు. ఆల్మోస్ట్ మనం వాల్పరాయ్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇక్కడే మనకు టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు దింపేస్తారు. దాని పక్కనే మనకు చిన్న ఆటో స్టాండ్ ఉంటుంది. నేను అక్కడ ఆటో వాళ్ళతో మాట్లాడుకొని నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను, పదండి. నేను కూలాంగర్ రివర్కి వెళ్తున్నాను. ఇది వాల్పరాయ్ నుంచి దాదాపు 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు 200 రూపీస్ తీసుకున్నారు. ఈ రివర్కి వెళ్ళే దారి ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ టీ ఎస్టేట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ రివర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టీ ఎస్టేట్స్ మధ్యలో ఈ రివర్ ఉంటుంది, దానివల్ల ఇది చాలా ఫేమస్. ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు వైల్డ్ యానిమల్స్ వచ్చి ఇక్కడ వాటర్ తాగుతూ వెళ్తాయంట. వెళ్ళే టైంలో జాగ్రత్తగా వెళ్ళండి. ఇన్ కేస్ మీరు మాన్సూన్లో వచ్చినట్టయితే చాలా ఫ్లో ఉంటుంది, చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను సమ్మర్లో వెళ్ళడం వల్ల అంత ఫ్లో లేదు, తక్కువగా ఉంది. ఇన్ కేస్ మీరు మాన్సూన్లో వచ్చినట్టయితే చాలా ఫ్లో ఉంటుంది. అసలు ఈ చుట్టూ ఉన్న లొకేషన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. అక్కడే నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇక్కడ సైట్ సీయింగ్ కోసం మనకు ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. అక్కడే మనకు ఆటో స్టాండ్లో చాలామంది ఉంటారు. ఒకసారి మాట్లాడుకొని వెళ్ళండి. స్టార్టింగ్ వచ్చేసి 1,500 రూపీస్ తీసుకుంటారు పర్ డే ప్యాకేజ్. వచ్చే దారిలోనే నేను లంచ్ చేశాను. ఈ హోటల్లో 150 రూపీస్ తీసుకున్నారు, అన్లిమిటెడ్ మీల్స్. టేస్టీ మాత్రం చాలా బాగుంది. అయితే నేను రిటర్న్ టైంలో ఏం చేశానంటే బస్లో రాకుండా హిచ్ హైకింగ్ చేస్తూ వచ్చాను. ఇక్కడ ఒక ప్లేస్లో వెయిట్ చేసి నేను లిఫ్ట్ అడిగాను. నేను అక్కడే లిఫ్ట్ కోసం వెయిట్ చేశాను. అప్పుడే ఒక అతను వచ్చాడు. అతను కూడా పొల్లాచి వెళ్ళాలంట. సో నేను అతని బైక్లోనే నేను రిటర్న్ వచ్చేసాను. అతను నాకు చాలా హెల్ప్ చేశాడు. ప్రతి లొకేషన్ చూపెట్టి దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగే అతను దాదాపు నాకు 70 to 80 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మళ్ళీ మనం రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వచ్చే దారిలో మనకు ఒక బ్యూటిఫుల్ చర్చ్ ఉంది. ఇది కూడా నాకు తెలిసి బ్రిటిష్ కాలం నాటిది అనుకుంటా. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఒక ప్లే గ్రౌండ్ ఉంది, చూడండి ఎంత బాగుందో అసలు. అవి అన్నీ కవర్ చేస్తూ మనం ముందుకు వచ్చేస్తున్నాము. వచ్చే దారిలోనే మనకు వర్షం పడ్డది. అసలు వాల్పరాయి వర్షం అనేది డెడ్లీ కాంబినేషను.
ఇక్కడే ముందుకు వచ్చే దారిలో మనకి ఇక్కడ 32 హెయిర్ పిన్ బెండ్స్లో మనకు ఒక విగ్రహం ఉంటుంది. అతని పేరు ఏంటంటే కార్వర్ మార్ష్ అనే ఇతను ఏంటంటే బ్రిటిష్ ఇంజనీరింగ్ అన్నట్టు. ఈ వాల్పరాయి రోడ్ని మొత్తం ఇతనే డెవలప్ చేశాడంట. అతనికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. ఫైనల్గా మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన వాల్పరాయి ఫోటో పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడే నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాను. ఫోటోలు వీడియోలు చాలా తీసుకోవచ్చు ఇక్కడే. మీరు ఈ ప్లేస్ని వీడియోలో చూస్తే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, పీక్స్లో ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు ఒక ప్రైవేట్ టీ ఎస్టేట్ ఉంటుంది. ఇక్కడే మనకు రోడ్డు పక్కనే మనకి ఇక్కడ జక్రండా ఫ్లవర్ ఉంటుంది. ఇదేంటంటే ఇవి జపాన్లో చాలా ఫేమస్. వీటిని చెర్రీ బ్లాసమ్స్గా పిలుస్తారు. మీరు రీసెంట్గా రీల్స్ చూసినట్టయితే ఈ ఫ్లవర్స్ చాలా వైరల్ అయ్యాయి. అలాగే ఈ ప్రైవేట్ టీ ఎస్టేట్ ఉంది చూడండి, మామూలుగా లేదు. నేను వాల్పరాయి నుంచి రిటర్న్ వచ్చే దారిలో నేను ఇక్కడ లయన్ టైల్డ్ మంకీస్ని చూశాను. ఇవేంటంటే చాలా రేర్ మంకీస్ అంట. మీకు లక్ ఉంటే వీటితో పాటు చాలా రకాల వైల్డ్ యానిమల్స్ని కూడా చూస్తాము. అవి రోడ్ని క్రాస్ చేస్తుంటాయి వచ్చేటప్పుడు, అందుకనే జాగ్రత్తగా రండి. ఈ ప్లేస్ ఏదో గవర్నమెంట్కి సంబంధించిన ప్లేస్ ఉంది. ఇక్కడ ఏంటంటే వాల్పరాయికి వచ్చే దారిలో మనకి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను వాటిని ఎలా కవర్ చేయాలి, ఎలా డే వైజ్గా ప్లాన్ చేసుకోవాలనేది. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే కింద క్లియర్గా 40 హెయిర్ పిన్ బెండ్స్ని క్లియర్గా చూడవచ్చు. దాంతోపాటు దీని పక్కనే మనకి ఇక్కడ షోలయార్ డ్యామ్ ఉంటుంది. ఇక్కడ నుంచి క్లియర్గా వ్యూస్ కనిపిస్తాయి చూడండి. ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్లో ఒక్కొక్క టర్నింగ్ ఉంటుంది. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి, హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయండి. ఈ టర్నింగ్స్ మధ్యలో ఈ జర్నీలో మనం ఏంటంటే చాలా వాటర్ ఫాల్స్ని కవర్ చేస్తాము. మీరు మాన్సూన్లో వచ్చినట్టయితే ఈ ప్లేస్ మొత్తం వాటర్ ఫాల్స్తో కవర్ అయిపోతుంది. రోడ్ మీద మొత్తం వాటర్ వచ్చేస్తుంది. అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనం మంకీ ఫాల్స్ని చూస్తాము. నేను ప్రజెంట్ వెళ్ళే టైంలో ఇది కంప్లీట్గా క్లోజ్ ఉంది, సో నేను వెళ్ళలేకపోయాను. దీని లోపల ఏముంటుందంటే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి. దానివల్ల దీన్ని మంకీ ఫాల్స్గా పిలుస్తారు. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చే దారిలో మనకు చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోనే. దాంతోపాటు కొంచెం ముందుకు రాగానే ఇక్కడ రైట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. అక్కడ కావాలంటే టైం స్పెండ్ చేయొచ్చు, కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఏంటంటే మనకు షోలయార్ డ్యామ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక హౌస్ కనిపిస్తుంది కదా, ఈ హౌస్లో చాలా తమిళ్ మూవీస్ షూట్ చేశారంట. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ షోలయార్ డ్యామ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 20 to 30 రూపీస్ ఏమో ఛార్జ్ ఇస్తారు. దీని లోపల ఒక చిన్న పార్క్ ఉంటుంది, అలాగే ఒక చిన్న లేక్ ఉంటుంది, దాంట్లో స్నానం చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది. వాక్ చేశాక మనం క్లియర్గా వ్యూస్ ఎంజాయ్ చేస్తాము. ఇది ఏంటంటే అన్నమలై రాతి కొండల మధ్యలో ఉంటుంది. ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారు. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి. షోలయార్ డ్యామ్ కంప్లీట్ చేసి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక చిన్న లేక్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా మూవీస్ షూట్ చేశారంట. ప్లేస్ నేమ్ ప్రాపర్గా నాకు తెలీదు. ఇప్పుడు మీరు ఎలా కవర్ చేయాలనేది చెప్తాను. పొల్లాచి నుంచి వాల్పరాయి వచ్చే దారిలో మీకు చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. మంకీ ఫాల్స్, అలేయర్ డ్యామ్,
మళ్ళీ అక్కడ టీ ఎస్టేట్స్, టీ ఫ్యాక్టరీ ఇలా చాలా ఉంటాయి. మీరు ఆల్మోస్ట్ అవన్నీ కవర్ చేసి వాల్పరాయ్ రీచ్ అయ్యేలోపు దాదాపు ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ లంచ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కూలంగర్ రివర్కి వెళ్ళిపోండి. అక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేయండి మంచిగా ప్రశాంతంగా. చాలా టీ ఎస్టేట్స్ ఉంటాయి. అక్కడ టైం స్పెండ్ చేశాక ఈవినింగ్ డైరెక్ట్ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే మీరు మార్నింగ్ ఏం చేస్తారంటే మంచిగా వాల్పరాయిలో టీ ఎస్టేట్లో మంచిగా సన్రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. దాంతోపాటు అక్కడ మనకు బిల్రా వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడే ఇంకా బాలాజీ టెంపుల్ కూడా ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ 2 వరకు ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ చేస్తారు. సో ఇవన్నీ కవర్ చేసి మీరు ఈవినింగ్ మళ్ళీ పొల్లాచి రీచ్ అయ్యేలోపు ఈవినింగ్ అవుతుంది. సో మళ్ళీ ఈవినింగ్ పొల్లాచి నుంచి మన హోమ్ టౌన్కి రీచ్ అయిపోవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది గాయ్స్ వాల్పరాయ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు వాల్పరాయ్ ప్లాన్ చేస్తున్నట్టయితే అక్కడే దగ్గరలో ఉన్న అతిరపల్లిని కూడా కవర్ చేయండి. ఆ రోడ్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే దీంతోపాటు వాల్పరాయ్ చుట్టూ చాలా హిడెన్ ప్లేసెస్ ఉంటాయి. ఏంటంటే మున్నార్ లాగా పెద్ద పెద్ద సిటీస్ కాకుండా ఇక్కడ ఏంటంటే చాలా విలేజెస్ ఉంటాయి, హిడెన్ విలేజెస్. సో మన ఈ వాల్పరాయ్ వీడియోకి మంచిగా రీచ్ వస్తే నేను ఆ హిడెన్ ప్లేసెస్ అన్ని నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టాటా, బై బై, కీప్ ట్రావెలింగ్.